వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. నేను మీతో ఉన్నాను. ఇవాల్టి టాలీవుడ్ తాజా విశేషాలతో పాటు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా ఇవాల్టి మూవీ మ్యాక్స్. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తారు అనే ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే దర్శకుడు అట్లీతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తుండగా ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఈ చిత్రానికి రాకా అనే పేరు టైటిల్ నిర్ణయించినట్లు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం అల్లు అర్జున్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని, ప్రతిరోజు గంటల తరబడి తన లుక్ మరియు ఫిజిక్ పై వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఒక సినిమా టైటిల్ కారణంగా పెద్ద చర్చకు దారితీసిన సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాకు మొదట LIC అనే పేరు పెట్టారని అనుకున్నారు. అయితే అదే పేరుతో ఉన్న సంస్థ నుంచి అభ్యంతరాలు రావడంతో భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. దాంతో ఆ టైటిల్ ను మార్చి లైక్ గా విడుదల చేశారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా కృతి శెట్టి కెరీర్ పై ఇప్పుడు చర్చ మొదలైంది. ఉప్పెన తర్వాత మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆ స్థాయి విజయాలకు కొనసాగించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇకపై ఆమె తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి ఉంది. ఇక యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక భారీ చారిత్రక కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. స్వయంభూ అనే ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట విడుదలై మంచి స్పందన అందుకుంది. యుద్ధ వాతావరణం, భారీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రూర్, పాటకు గాత్రం ఇచ్చిన సంతోష్ వెంకి, పదాలు రాసిన రామజోగయ్య శాస్త్రి, ఈ ముగ్గురి కాంబినేషన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కాలంగా శారీరకంగా సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ చిత్రంపై త్వరలో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాకు సంబంధించిన తాజా పాట విడుదలై మంచి స్పందన అందుకుంటుంది. ఈ పాటలో అఖిల్ డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈసారి అఖిల్ పూర్తి స్థాయి మాస్ హీరోగా కనిపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తుండగా నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 26న విడుదలకు సిద్ధమవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మారిన ఈ చిత్రం ఇప్పుడు కూడా ఖచ్చితమైన తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిస్థితి అభిమానులను నిరాశకు గురి చేస్తున్నప్పటికీ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గడం లేదు. త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక నటి దాదాపు 10 సంవత్సరాలుగా పోరాడిన కేసుకు తాజాగా తీర్పు వెలువడింది. తమన్నా భాటియా ఒక కంపెనీపై దాఖలు చేసిన కేసును కోర్టు తిరస్కరించింది. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా తన చిత్రాలను వాడుతున్నారని ఆమె ఆరోపించారు. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ప్రకటన ఒప్పందాల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని భావిస్తున్నారు. హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ఒక కొత్త ప్రయత్నం చేశారు. తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథ ఒక గ్రామంలో టెలివిజన్ కోసం జరిగే పోటీ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా భావోద్వేగాలకు దగ్గరగా ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఇక ఈ రోజు విడుదలైన మరో చిత్రం పాపం ప్రతాప్ విడుదలకు ముందు కొన్ని సమస్యలు ఎదురైనా అన్ని అనుమతులు పూర్తవడంతో ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. గోదావరి ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమ, వినోదం కలగలిపి ఉంటాయి. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. నాగ చైతన్య కొత్త చిత్రం వృషకర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రానికి ఇప్పటికే ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తయింది. దసరా సమయానికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో కీలక మలుపు తీసుకురావచ్చని భావిస్తున్నారు. చివరగా ఒక విభిన్నమైన కథతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విదేశీ నేపథ్యంలో జరిగే సంఘటనల ఆధారంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉండే కథ కావడంతో మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వేసవిలో రాబోతున్న సినిమాలో స్వయంభూ ఒకటి. నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. కార్తికేయ 2 ఘన విజయాన్ని అందుకున్న తర్వాత నిర్మాతలకు నిఖిల్ పై నమ్మకం మరింత పెరిగింది. భారీ బడ్జెట్లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.
చేస్తున్నారు. స్వయంభూపై కూడా నిర్మాత గట్టిగా ఖర్చు పెట్టారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. రారా దీవరా అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్ ని, తన తెగువని, ధైర్యాన్ని తెలియజేస్తుంది. వందల మంది డాన్సర్లతో ఈ పాటని కలర్ఫుల్ గా తీశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. సంతోష్ వెంకీ గాత్రాన్ని అందించారు. పాట స్ఫూర్తివంతంగా సాగింది. రామజోగయ్య సాహిత్యంలో నువ్వే నీవులి, నువ్వే నీ శిల, నీలో శక్తిని శిల్పంగా మార్చారా, నీ దీక్షలోన చిందుతున్న స్వేదము వీరగంధమే, నీ శక్తి దాటి పెంచుకున్న శౌర్యము పాఠ్య గ్రంథమే అనే పంక్తులు మెరిశాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వదిలారు. ఆ గ్లింప్స్ తో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. 3D వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారు. 3Dలో యుద్ధ విన్యాసాలున్న ఈ కథ చూడటం మరో మంచి అనుభవం అని చిత్ర బృందం చెబుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోయే సినిమా రాక. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజున గ్లింప్స్ విడుదల చేశారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెబుతున్నారు. అయితే 2027లోనూ ఈ సినిమా విడుదల అవ్వటం కష్టమే అన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయిందట. మరో 60% బాకీ. 2027 ప్రథమార్థంలోగా షూటింగ్ పూర్తవుతుంది. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పడుతుంది. పలు అంతర్జాతీయ VFX స్టూడియోలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. అవి అనుకున్న సమయానికి అవుట్పుట్ ఇస్తాయా లేదా అనే దానిపైనే రాకా రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. పుష్ప రిలీజ్ డేట్ నే రాకాని విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే 2027 డిసెంబర్ లో సినిమా రావాలి. కానీ అప్పటికి కూడా సినిమా రెడీ అవ్వదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ దాటితే సంక్రాంతికి మంచి ఛాన్స్ ఉంది. కానీ 2028 సంక్రాంతికి కూడా సినిమా వచ్చే అవకాశాలు లేనట్టే. 2028 వేసవిలో ఈ సినిమాని విడుదల చేయొచ్చు. 2027 డిసెంబర్ దాటితే తదుపరి టార్గెట్ 2028 వేసవికే. ఈ మేరకు చిత్ర బృందం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. VFX స్టూడియోలు కనికరించి మిగిలిన సాంకేతిక నిపుణులు కాస్త గట్టిగా కష్టపడితే తప్ప ఈ సినిమాని 2027లో చూడలేం. ఘట్టమనేని ఇంటి నుంచి మరో వారసుడు వచ్చాడు. తనే జయకృష్ణ ఘట్టమనేని. సూపర్ స్టార్ కృష్ణకు మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ. శ్రీనివాస్ మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్ ని ఈ రోజు విడుదల చేశారు. ఘట్టమనేని జయకృష్ణ లుక్స్ బాగున్నాయి. యూత్ కి నచ్చేలా కనిపిస్తున్నాడు. చివరి షాట్ లో మాత్రం రమేష్ బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. యూత్ కథలకు సరిపోతాడన్న నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది. తిరుపతి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. శ్రీను మంగ అనే అబ్బాయి అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు, వాళ్ళకెదురైన ఆటంకాలేంటి అనేవి తెరపై చూపించబోతున్నారు. చివర్లో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఆయన క్యారెక్టర్ పై కూడా చిత్ర బృందం గట్టి ఆశలే పెంచుకుంది. సినిమాపై కుతూహలం పెంచడంలో టీజర్ సక్సెస్ అయింది. ఈ సినిమాకు ఎలాగో మహేష్ బాబు అండదండలుంటాయి. ఆయన కూడా ప్రమోషన్లలో కనిపించే అవకాశం ఉంది. అది ఈ సినిమాకు భారీగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. టీజర్ లో అక్కడక్కడ RX 100 ఫ్లేవర్ కనిపించింది. దర్శకుడు టేకింగ్ లో ఆ పందా ఫాలో అయ్యాడేమో. మొత్తానికి టీజర్ తో పాస్ మార్కులు కొట్టేశాడు ఘట్టమనేని హీరో. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇవి ఇవాల్టి టాలీవుడ్ తాజా విశేషాలు. మీరు చూస్తున్నది మూవీ మ్యాక్స్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో యువ.